రాజు నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాళ్ళం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? తాతయ్య నీకెలా చెప్పను, అందరి ముందు నేను ఆ వీడియోని చూపించబోతున్నానని ముందే తెలుసుకొని కావాలనే శశి వదిన ఆ వీడియోని మార్చేసింది. డౌటే లేదు. రే చాలే ఆపరా, నువ్వేదో చూపించాలనుకుంటే ఆ వీడియో మారిపోయింది అనొచ్చు. మరి శశి ఎంతో గొప్పది, తనెంతో మంచిదని పొగిడావే, మరి ఆ మాటల సంగతి ఏంట్రా? వాయిస్ ఓవర్కి ఏంటి తాతయ్య, ఎవరు వాయిస్నైనా ఈరోజు టెక్నాలజీతో అచ్చుగుద్దినట్టు ఇమిటేట్ చేయొచ్చు. ఏఐ సహాయంతో మాటల్ని మాత్రమే కాదు, లేని మనుషుల్ని కూడా ఉన్నట్టుగా సృష్టించవచ్చు. ఇదే ఈ ఆవేశం వల్లే, ఈ మూర్ఖపు ఆలోచన వల్లే నువ్వు డిస్టర్బ్ అయ్యి ఇంట్లో వాళ్ళందరినీ డిస్టర్బ్ చేయాలనుకుంటున్నావు. తప్పురా తాతయ్య, నిజానిజాలు తెలియక మీరు ఆ మేకవన్న పులిని ఇంకా నమ్ముతున్నారు. ఇదే ఈ అర్థం పర్థం లేని ఆవేశం వల్లే ఇలాంటి అనర్థాలు తీసుకొస్తావని ఆ రోజు మీ సీత వదిన గుళ్ళో నీ మెళ్ళలో రుద్రాక్షమాల వేసింది. నీ వదనిగా ఇది నేను నీకు వేస్తున్న రక్షణ రేఖ. ఇది నీ మెడలో ఉన్నంత వరకు నువ్వు ఎవరితోనూ గొడవలు పడ్డానికి వీల్లేదు. నా మాటని కాదంటే నేను చచ్చినంత ఒట్టే. రే మనవడా, నీ వల్ల ఈ కుటుంబంలో ఎలాంటి విభేదాలు రాకూడదురా. ఒకవేళ అలా జరిగితే ఈ ముసలిగుండే తట్టుకోలేదురా. అర్థం చేసుకో. చందుకి తప్పకుండా రమ్మని మరీ చెప్పాను. తన కోసం ఎంతగానో ఎదురు చూస్తే సింపుల్గా మెసేజ్ పెట్టి కవితని మాత్రం పంపించాడు. అమూల్య, ఏంటే నీ రైటర్ హీరో గురించేనా అంతగా ఆలోచిస్తున్నావు? నిన్న తను పంపించిన కవితను వింటే మీ వదినకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినట్టు లేదు. మరింకెలా ఉంది? నీ ప్రేమ కోసం నేను చావడానికైనా మళ్ళీ పుట్టడానికైనా రెడీ అన్నట్టుందే. అంతేకాదు, ఛాన్స్ దొరికింది కదా అని ఇండైరెక్ట్ గా నీకు ప్రపోజ్ చేసినట్టు అనిపించిందే. అబ్బా, ఇక ఆపుతారా? అనిపించిందంటే ఏంటో అనిపించటం. నేను చందు జస్ట్ ఫ్రెండ్స్ అంతే. అంతే అంతే, ఫ్రెండ్షిప్ లో నుంచే లవ్ పుడుతుంది. స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా, ఆ తర్వాత పాట వేసుకోవాలనిపిస్తుంది మిమ్మల్ని. అదిగో కవి గారు మాటల్లోనే ఫోన్ చేస్తున్నట్టున్నారు. వీడియో కాలే, వెళ్ళు వెళ్ళు, వెళ్ళి రహస్యంగా మాట్లాడుకో. హాయ్ అమూల్య. నాతో మాట్లాడుకు. అబ్బో, ఎందుకంత కోపం? మరి మా వదిన బర్త్డేకి వస్తానని చెప్పి ఎందుకు రాలేదు? సారీ అమూల్య, అక్కడ జరిగేది మీ ఫ్యామిలీ పార్టీ. నాలాంటి వాడు అంతమంది మధ్యకొస్తే బాగోదు కదా, అందుకే రాలేదు. చందు ప్లీజ్, ఇంకెప్పుడు అలా అనొద్దు. అయినా నీకేం తక్కువ? చదువు ఉంది, సంస్కారం ఉంది, అన్నింటినీ మించి కష్టపడే మెంటాలిటీ ఉంది. అందుకే నా దృష్టిలో నువ్వెప్పుడు హై లెవెల్లోనే కనిపిస్తావు. నా సంగతి సరే గాని, నేను పంపించిన కవిత మీ వదిన వాళ్ళకు నచ్చిందా? పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. నీ ఫ్రెండ్ని పార్టీకి పిలవలేదా అని నన్ను కోపడ్డారు కూడా. ఓకే ఓకే, లీవ్ ఇట్. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? కూల్గా ఐస్ క్రీమ్ తింటున్నాను. బా, ఐస్ క్రీమ్ మీద నాకు జెలసీగా ఉంది. ఎందుకంట?
గులాబీ రేకుల్లాంటి నీ పెదాల్ని తాకే అదృష్టం దానికి మాత్రమే దక్కింది కదా, అందుకే. చిచి, అమూల్య, నిన్న రాత్రి నిన్నే ఊహించుకుంటూ మరో కొత్త కవితను రాశాను. వినిపించినా? మ్, నీ ఎదపై నిద్రించాలని కలవరిస్తూ నా కళ్ళు మూతలు పడ్డాయో లేదో, నా నుదుటిపై నీ వెచ్చటి శ్వాస తగిలింది. నా గుండెకి నీ గుండె సడి తెలిసింది. గబాళ్ల కళ్ళు తెరిచి నీకోసం వెతికితే నువ్వు లేవు, నీ జాడా లేదు. ఆ గదేమో ఖాళీగా ఉంది. నా ఎదంతా భారంగా మారింది. చెప్పమూల్య, ఎందుకంటావు? చెప్పమూల్య, ఎందుకంటావ్? మొగ్గ పువ్వైతే సిగ్గు చెట్టెక్కిందని చెప్పు. ఎప్పుడు ఇంతే టీజింగ్ చేస్తూనే ఉంటారు. క్లోజ్ ఫ్రెండ్సే కదా, పోనీలే. చందు, లంచ్ తర్వాత నాకు క్లాసెస్ లేవు. రామన్నయ్య నిన్ను ఆఫీస్కి తీసుకురమ్మన్నాడు. వెళ్దామా? నా ఊహా సుందరి పిలిస్తే కాదంటానా? వస్తానులే. మ్, కమాన్. శశి, ఇవాళేంటి కొత్తగా నన్ను మీ ఆఫీస్కి తీసుకొచ్చావు? ఏమన్నావు? ఆ, అదే మన ఆఫీస్కి ఎందుకు అని. ఇదే మీ మాల మధ్య డిఫరెన్సెస్ ని నీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. కమ్, లెట్స్ గో. బాలు, ఇదే మన ఛాంబర్ అండ్ దిస్ ఇస్ వెరీ పవర్ఫుల్ ఎండి సీట్. ఈ సీట్ లో నువ్వు కాలు మీద కాలు వేసుకొని కూర్చో. రా, కూర్చో. శశి, నేనా? మరి నేనా? అంటే అది అది అన్నయ్య కూర్చునే చైర్ కదా అని. లుక్ బాలు, రాజులు కూర్చునే సింహాసనం మీద కూడా వాళ్ళ పేర్లు చెక్కి ఉండవు. దక్కించుకునే బలం, హక్కు ఉన్నవాడికే సింహాసనం అనే రాజ్యాధికారం దక్కుతుంది. ఈ చైర్లో కూర్చునే అర్హత నీకు కూడా ఉంది. ఐ మీన్, బాబుగారు నిన్ను ఎండింగ్ చేస్తానన్నారు కదా. కమాన్ ఐసే, కూర్చో బాలు. కమాన్ బాలు, కమ్. శశి, కూర్చో. మిస్టర్ శ్రీరామ్, దిస్ ఇస్ మై డ్రీమ్. నా కల నిజమయ్యే రోజు తొందరలోనే వస్తుంది. వాట్ యార్, ఏంటా కూర్చోవడం? కమాన్, ఫీల్ ద చైర్. కింగ్ లా కూర్చో. కమాన్, కాలు మీద కాలేసుకో. వేసుకో. ఓకే ఓకే. వావ్, ఇప్పుడు హీరోలా ఉన్నావు. జస్ట్ మినిట్. సూపర్. మై డియర్ హబ్బీ, చెప్పు, ఈ చైర్లో కూర్చుంటే నీకెలా అనిపిస్తుంది? చాలా చాలా బాగుంది శశి. కదా, జస్ట్ సరదాకి కూర్చున్నందుకే అలా ఉంటే, నిజంగానే ఈ ఎండి చైర్ నీ సొంతం అయితే ఇంకెంత థ్రిల్లింగ్ గా ఉంటుంది. జస్ట్ ఇమాజిన్. మై లవ్, యూర్ మై హీ మ్యాన్. నువ్వు ఎంతో గొప్పవాడివి కావాలని, మనకంటూ సొంతంగా ఓ ఎంపైర్ని నిర్మించుకోవాలనేది నా చిరకాల ఆశ. అర్థమైంది కదూ? మరి నీ డార్లింగ్ కోరికని తీరుస్తావు కదూ?
సరే కానీ ఎలా? ఓ పని చెయ్యి, మీ అన్నయ్యతో వద్దు గాని మీ పేరెంట్స్తో ఒకసారి ఈ విషయం గురించి మాట్లాడు. ఐ వాంట్ రూల్ అని చెప్పేసి. శశి అలా అడిగితే బాగుండదేమో కదా. అయినా ఇప్పుడు మనకేం తక్కువ? అన్ని తక్కువే. మనం జాలీగా హనీమూన్కి వెళ్ళాలనుకుంటే డబ్బు కోసం మీ అన్నయ్యనే అడగాల్సి వచ్చింది. బావగారు ఒప్పుకోకపోతే చివరికి సీటే చెక్కుని తీసుకొచ్చి నా చేతిలో పెట్టింది. అంటే ఏంటి? వాళ్ళేమో ఇచ్చేవాళ్ళు, మనమేమో చేయి చాచి అడుక్కునేవాళ్ళం, అంతేగా అర్థం? ఆ సీతేమో ఎండి గారి భార్య, ఈ శశి మాత్రం జుజుబి అనేగా తెలిపింది. ఒక్కసారి నా ప్లేస్లో నువ్వు ఉండే ఆలోచించు. నా గుండె కుతకుతలాడిపోతుంది బాలు. నువ్వు నా ప్లేస్లో ఉంటే నీకు అర్థమవుతుంది. శశి ప్లీజ్ నువ్వేడవద్దు. ఇది ఆఫీస్, ఎవరైనా చూస్తే బాగుండదు. అడిగితే బాగుండదు, ఎవరైనా చూస్తే బాగుండదు అంటూ ఎన్నాళ్ళేలా? నా వల్ల కాదు బాలు. నేను నిన్నే నమ్ముకొని వచ్చిన నాకు నా ఆశని తీర్చే భర్త కావాలి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే నువ్వు చెప్పినట్టే చేస్తాను. శశి నాకు కొంచెం పనుంది, నేను వస్తాను. అలాగే. సక్సెస్. ఇనుముని వేడి మీద ఉన్నప్పుడే వంగదీయాలి. నీలాంటి మొగుడిని కన్నీళ్లతోనే లొంగదీయాలి. మేడం. ఎస్. సార్ ఎప్పుడు వస్తారు? ఏ నీతో చెప్పాలా? అది బిజినెస్ మీటింగ్ కోసం ఎవరో ఒక డీలర్ వచ్చారు మేడం. వస్తే పంపించు, ఐ విల్ హ్యాండిల్. మేడం. జస్ట్ డూ వాట్ ఐ సే. ఓకే మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. నౌ టెల్ మీ. మీ కంపెనీతో కొత్త డీల్ని కుదుర్చుకోవాలని వచ్చాను. మీకు ఓకే అయితే మనం ఓ అగ్రిమెంట్కి వద్దాం. ష్యూర్. షూడ్ ఇట్. మేడం, రామ్ సార్ లేకుండా అగ్రిమెంట్ చేసుకోవడం కరెక్ట్ కాదేమో. ఐ నో. యూ కెన్ గో ఫ్రమ్ హియర్. యా. నౌ టెల్ మీ వాట్స్ ద డీల్. గుడ్ గుడ్. ఐ లైక్ దిస్ డీల్. థ్యాంక్ యూ మేడం. అయితే మీరు ఈ అగ్రిమెంట్ మీద సంతకం చేయండి. థ్యాంక్ యూ మేడం. You're welcome. ఇందాకేమన్నా ఇప్పుడు చెప్పు. అదే మేడం, రామ్ సార్ లేకుండా మీరెలా డీల్ని ఫైనల్ చేస్తారు అని. ఎలా చేస్తారు కాదు, ఆల్రెడీ చేసేసాను. ఇంకోసారి ఉచిత సలహాలు ఇస్తే నీ పోస్ట్ ని ఊస్ చేస్తాను. గెట్ లాస్ట్. హాయ్ సార్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్.
ఏంటి మేడం అలా చూస్తున్నారు? ఏంటండి మీరు ఒక్క రోజైనా అటు ఇటు వంకరగా తిరగకుండా మీరు ఈ టైని కట్టుకోలేరా? ఆ, సరిగ్గా కట్టుకుంటే అడ్జస్ట్ చేయడానికి నువ్వు దగ్గరికి ఎలా వస్తావు అందుకన్నమాట. గొప్పే. ఇలా ఇవ్వండి, నేను కడతాను. అబ్బా ఏంటండి మీరు? అబ్బా ఏంటండి మీరు అల్లరి చేస్తున్నారు? మరి ముద్దు ముద్దుగా అల్లరి చేసే పిల్లలు కావాలని గుళ్ళో ముడుపైతే కట్టావు గాని మరింట్లో ఆ ప్రయత్నాలేవి చేయకపోతే ఎలా? చాలండి, మీకు ఈ మధ్య రోజు రోజుకి అల్లరి బాగా ఎక్కువైపోతుంది. హా, మరి అల్లరి చేసే పిల్లలు పుట్టాలంటే ఈ మాత్రం అల్లరి ఉండాల్సిందే కదా? ఛీ, పోండి. ఏమవుతుందో మనలో మనలో మన మనసులలో ఏం జరిగిందో కలలో కలలో తలముల కలలో ఏమెదురైందో కథలో కథలో మరి మరుపులలో ఏం కదిలిందో ఎదలో లోతులో ఏ చోటైనా నీ చూపేనా నాకే మాటైనా నీ పేరేనా ఏమవుతుందో మనలో మనలో మన మనసులలో ఏం జరిగిందో కలలో కలలో తలముల కలలో ఏమెదురైందో కథలో కథలో మరి మరుపులలో ఏం కదిలిందో ఎదలో లోతులో. వెనకాలే వస్తుంది నా నీడ నీతో అలాగే ఆపేదెలా నన్ను కూడా రమ్మంది రాకుండా ఉంటే ఎలాగే వస్తే పోలా ఈ రాకతో వచ్చిందిలా పెదవి మీద మెరుపు రేఖ నారాతలో రాసిందిలా చిలిపిగాయి బలపు రేఖ. బా, ఎవరి పానకంలో పుడక. హలో సార్ నేను ఏంటి? ఇస్ ఇట్? అవును సార్, మీరు వెంటనే రండి. ఓకే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఏమైందండి? ఏం లేదు, నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. బాయ్. ఏంటి బావగారు అంత కోపంగా కళ్ళతోని కాల్చేలా చూస్తున్నారు? ఓ, మీ చైర్లో నేను కూర్చున్నానా? శశి, బిహేవ్ యువర్ సెల్ఫ్. ఎవరి ప్లేస్ ఏంటో వాళ్ళు గుర్తుంచుకుంటే చాలా మంచిది. మిస్టర్ శ్రీరామ్, నీ ప్లేస్లో నేను కూర్చుంటే నీకు అంతగా మండుతుంటే నా ప్లేస్లోకి నువ్వు ఆ సీతని తెచ్చుకున్నందుకు నా గుండె ఎంత బర్న్ అవుతూ ఉండాలి?
హే మాట్లాడవే. శశిరేఖ, హ్మ్. పర్సనల్ లైఫ్ వేరు, ప్రొఫెషనల్గా ఉండాల్సిన రూల్స్ వేరు. ఐ నో, కానీ మనిద్దరికి పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ ఒక్కటే అయ్యింది. అయ్యో, తెల్లారి లేస్తే చాలు నీ పక్కన సీత ఉంటే మీరిద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటే బ్రేకప్ అయిన వెంటనే నేనెందుకు సూసైడ్ చేసుకోలేదా అనేంత పెయిన్ గా అనిపించింది. శశి ప్లీజ్, ఎమోషనల్గా కాదు, కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించు. ఇప్పుడు మనిద్దరం పెళ్ళైన వాళ్ళం, ఇలా గతాన్ని తవ్వుకోవడం కరెక్ట్ కాదు అని బుద్ధి తెలుసు, కానీ మనసుకి, దెబ్బతున్న మనసుకి తెలీదుగా. నీ పాలిట అరిష్టమే ఆ శశిరేఖ. దిక్కులేక మీ ఇంటికి వచ్చాననుకుంటున్నారా? మీ తమ్ముడు ఆదిత్య నన్ను నా క్యారెక్టర్ని జడ్జి చేస్తాడా? తనకు ఆ రైట్స్ ఎవరిచ్చినట్టు? నా మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా మాట్లాడకుండా వచ్చి శశికి క్షమాపణ చెప్పు.